ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న 1700 మంది గిరిజనేతరులు వాళ్ళ భూములు కొనడానికి, అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి మాకు ఛాన్స్ ఉండట్లేదు 1/70 యాక్ట్ ప్రకారము. ఈ చట్టం వల్ల మేము మా హక్కులు కోల్పోతున్నాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు. మీ భూములు మీ ఇష్టం, తాకట్టు పెట్టుకోలేకపోతున్నాం, అమ్ముకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఎవరు చేసుకున్నది? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు మేము మా గిరిజనేతరుల హక్కులు కోల్పోతున్నామని చెప్పి కోర్టు మెట్లు ఎక్కిన 1700 మందికి అండ్ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న వాళ్ళందరికీ అసలు ఈ 1/70 యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో మీకు తెలియదా? అసలు కొంచెం కూడా హ్యుమానిటీ అనేది లేకుండా ట్రైబ్స్ దగ్గర ట్రైబల్ ల్యాండ్స్ ని రాయించేసుకునేటప్పుడు మీ హక్కులు మీకు గుర్తుకు రాలేదా? ఎలాగైనా భూముల్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో మీకు పెళ్లిళ్ళైనా కానీ షేమ్లెస్ గా ట్రైబల్ అమ్మాయిల్ని మళ్ళీ పెళ్లి చేసుకుని వాళ్ళ పేర్ల మీద ల్యాండ్స్ కొంటున్నప్పుడు మీ హక్కులు మీకు గుర్తుకు రాలేదా? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం తెలంగాణలో ట్రైబ్స్ కి రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ దాదాపు 20,000 ఎకరాల ట్రైబల్ ల్యాండ్స్ ఇల్లీగల్ గా నాన్ ట్రైబ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క తెలంగాణలోనే ఈ 1/70 యాక్ట్ వయలేషన్ పెండింగ్ కేసులు 714 ఉన్నాయి. ఇంకా అన్అఫీషియల్ కేసులు ఇంకెన్నో. 20,000 ఎకరాల ట్రైబల్ ల్యాండ్స్ అంటే ఎవరి హక్కుల వయలేషన్ జరుగుతుంది? మొన్నటి మెగా డిఎస్సీలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 3,000 ట్రైబల్ పోస్టులని ట్రైబ్స్ తో కాకుండా నాన్ ట్రైబ్స్ తో రిక్రూట్ చేసినప్పుడు ఎవరి హక్కుల వయలేషన్ జరిగింది? మీరు డబ్బులుండి కోర్టు మెట్లెక్కిరు అంతే. వన్స్ మా రైట్స్ కోసం, భూముల కోసం, జాబ్స్ కోసం మేము ఫండింగ్ కలెక్ట్ చేసి కోర్టు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే మీరు ఇల్లీగల్ గా రాయించుకున్న భూముల దగ్గర నుండి ఫాదర్ నాన్ ట్రైబ్ అయ్యండి, ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్ మీద తెచ్చుకున్న జాబ్స్ వరకు అన్ని ఊడతాయి. ఒక్క మూమెంట్ చాలు. ఒక